నల్గొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ పనులను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. 11 నెలలుగా అదిగో ఇదిగో అంటూ కాలయాపనతో నెట్టుకొస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషిన్ రిపేర్ అయిందని, స్పేర్ పార్టులను అమెరికా నుంచి తెప్పిస్తున్నామని మాటలతో మభ్యపెడుతున్నారు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ వచ్చింది లేదు, పనులు మొదలైంది లేదని జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం కలగానే మిగిలిపోయింది. అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామన్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్త గాలి మాటలుగానే మిగిలిపోయాయి. దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జున సాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ప్రాజెక్టులను రేవంత్ సర్కారు పక్కన పెట్టడంపై జిల్లా ప్రజలు, రైతులు మండిపడుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ ఎడమగట్టు నుంచి 30 టీఎంసీల నీటిని జిల్లాకు తీసుకువచ్చేందుకు ఎస్ఎల్బీసీని డిజైన్ చేశారు. శ్రీశైలం ఎడమగట్టు నుంచి చందంపేట మండలం నక్కలగండి వద్దకు నీటిని తీసుకువచ్చి అక్కడ నిర్మించే రిజర్వాయర్లో నీటిని నిల్వ చేయాలి. అక్కడి నుంచి కాల్వల ద్వారా సాగు, తాగునీటిని అందించాలన్నది ప్రాజెక్టు ఉద్దేశం. టన్నెల్ 1 అవుట్లెట్ నుంచి టన్నెల్ 2 ఇన్లెట్ కు అనుసంధానంగా నక్కలగండి వద్ద రిజర్వాయర్ను నిర్మించి నీటిని నిల్వ చేయాలి. ఈ ప్రాజెక్టు మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో కాలువల త్రవ్వకానికి కేంద్ర అటవీ శాఖ అనుమతినివ్వలేదు. దీంతో టన్నెల్ ద్వారా సొరంగం తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 1 సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో కనీసం దాని బేరింగ్ కూడా వేసే పరిస్థితి అయితే లేదు. ఆ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధితోటి సమీక్ష జరిపి ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి సమీక్ష జరిపి ఈ జిల్లా ప్రయోజనాలు కాపాడటం కోసం ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆ మిగిలినటువంటి సొరంగ మార్గం పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టాలి? ఈ జిల్లా రైతాంగం అప్పుల పాలయ్యి, ఈ జిల్లా రైతాంగం ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకొని నీళ్లు లేక పెద్ద ఎత్తున తోటలు ఎండిపోయి, పొలాలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రాజెక్టును టన్నెల్ 1 ఇన్లెట్, టన్నెల్ 2 అవుట్లెట్ గా విభజించుకొని 2 వైపుల నుంచి సొరంగ మార్గాన్ని తవ్వుతున్నారు. సొరంగం తవ్వడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా టన్నెల్ బోరింగ్ మిషన్ ని 300 కోట్ల రూపాయలతో అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ప్రస్తుతం టన్నెల్ 1 అవుట్లెట్ 43.50 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 33 కిలోమీటర్లు పూర్తి చేశారు. టన్నెల్ 2 ఇన్లెట్ 7.25 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా మొత్తం పూర్తి చేశారు. ప్రస్తుతం సిమెంట్ లైనింగ్ పనులు నిలిచిపోయాయి. టన్నెల్ 1 అవుట్లెట్ సొరంగాన్ని మహబూబ్ నగర్ జిల్లాలోని దోమలపెంట నుంచి నల్లగొండ జిల్లాలో మన్నెవారిపల్లి వరకు తవ్వాల్సి ఉంది. టన్నెల్ 2 ఇన్లెట్ నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగుమ్మ వరకు తవ్వారు. నల్లగొండ జిల్లాని కరువు ప్రాంతం నుంచి విముక్తి చేసేటటువంటి శ్రీశైలం సొరంగ మార్గం సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి విషయంలో జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో సరైనటువంటి విధంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఈ టర్మ్లో కూడా సొరంగ మార్గం పూర్తి కానట్టుగా కనబడతా ఉంది. మంత్రులు మాత్రం పైకి మాత్రం చెప్తా ఉన్నారు, 2 సంవత్సరాల్లో ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్గొండ జిల్లాకు సస్యశ్యామలానికి నీళ్లు అందిస్తామని చెప్పి అంటున్నారు. దాని అనుసంధానంగా ఉండేటటువంటి ఉదయ సముద్రం కానీ, బాపనెల్లంలో ఎత్తిపోతల పథకం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిధుల కేటాయింపు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సరైనటువంటి నిధులు కేటాయింపు పూర్తిగా జరగలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే అప్పటి సీఎం కేసీఆర్ నిపుణులతో కలిసి నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు. కాంట్రాక్టర్తో, ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించిన కేసీఆర్ పెరిగిన సిమెంట్, ఐరన్, ఇసుక ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్కు 500 కోట్లను చెల్లించి తిరిగి పనులు ప్రారంభించారు. దీంతో అప్పటి వరకు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పనులు తిరిగి పట్టాలెక్కాయి. టన్నెల్ పనులు, కాల్వలు, సిమెంట్ లైనింగ్ పనులు మొదలయ్యాయి. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం, అమెరికా వెళ్లి మరీ అక్కడి ఇంజనీర్లతో చర్చలు జరిపి టన్నెల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ ను తెప్పిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఊదరగొట్టారు. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేద్దామన్న సోయి కాంగ్రెస్ పెద్దలకు ఏమాత్రం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి కూడా సంవత్సర కాలం అయింది. బేరింగ్ పోతే బేరింగ్ని నవంబర్ వరకు తెప్పించి పని మొదలు పెడతాం అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వచ్చింది. బడ్జెట్లో 800 కోట్లు పెడుతున్నామని ప్రకటించింది.
పెట్టారు. కానీ ఇప్పుడు ఆ బేరింగ్ ఇప్పటి వరకు రాలేదు. నవంబర్ చివరి నాటికి కాదు కదా, ఇది ఫిబ్రవరి నాటికి పోయేటట్టుగా కనపడుతుంది అది మిషన్ నడవడానికి. అందుకని మొదట టీబీఎం మిషను, ఇన్లెట్ టీబీఎం మిషన్ నడవట్లేదు, అవుట్లెట్ నుంచి వెళ్ళే టీబీఎం మిషన్ బేరింగ్ కారణంగా నడవట్లేదు. కాబట్టి పనులు ఇట్లా సాగితే ఇది దీన్ని ఎంతకాలం పొడిగిస్తారనేది కూడా అర్థం కాకుంటుంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా శ్రీశైలం సొరంగ మార్గాన్ని కంప్లీట్ చేయాలని మాటలతో చెప్పడమే కాదు, చేతల్లో ఆ చాకచక్యాన్ని, ఆ చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ సర్కారు వచ్చినాక ఇప్పటి వరకు పనులు మొదలు కాకపోవడంపై జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో వేల కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు ఒక్క రూపాయిని కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనుల్ని పక్కన పడేసి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇచ్చిన మాటలను నిలుపుకుంటూ వెంటనే నిధుల్ని విడుదల చేసి ప్రాజెక్టు పనుల్ని మొదలు పెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.